తెలంగాణ ఫ్రీ బస్ స్కీమ్స్ ఇది ఒక మంచి యూస్ఫుల్ స్కీమా లేదంటే వేస్ట్ స్కీమా, లైఫ్ చేంజింగ్ స్కీమా? మన ఎక్స్-సీఎం కేసీఆర్ గారు అంటున్నారు దీనివల్ల ఎకానమీకి చాలా బర్డెన్ అవుతుంది అని చెప్పేసి. కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి. సో ఇద్దరిలో ఎవరు కరెక్ట్? థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతున్నారు. సో ఇది నిజంగా యూస్ఫుల్లా, వేస్ట్ స్కీమా? మన ఓన్లీ తెలంగాణలోనే కాదు, సౌత్లో ఇంకా చాలా స్టేట్స్లో ఈ స్కీమ్ ఉందన్నమాట. సో ఈ స్కీమ్లో అసలు బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే మనకున్న లాస్ ఏంటి అని ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్. ఫస్ట్ ఈ స్కీమ్ అంటే అస్సలు తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తా అనమాట. తెలంగాణ ఫ్రీ బస్ స్కీమ్ అంటే దానికి మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ అని పేరు పెట్టారనమాట. ఇది ఏంటంటే ఉమెన్ ట్రావెల్ అంటే లేడీస్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో స్పెషల్లీ ఆర్టీసీ బస్సెస్లలో వాళ్ళకి ఎలాంటి టికెట్ ఛార్జెస్ ఉండవు అనమాట. బిల్ జీరో ఉంటుంది. మనకి బిల్ ఇస్తారు, టికెట్ ఇస్తారు, కానీ దాని మీద జీరో అమౌంట్ అని ఉంటుంది అనమాట. గవర్నమెంట్ ఆ బిల్ పే చేస్తూ ఉంటుంది. రోజుకి ఒక్క రోజులో డైలీ 35 lakh ఉమెన్ ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. అంటే 35 lakh ఉమెన్ ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అవుతూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఇది చిన్న స్కీమ్ కాదు, చాలా లార్జ్ స్కేల్ స్కీమ్ అని చెప్పేసి. ఈ స్కీమ్లో నెంబర్స్ చూస్తే చాలా షాకింగ్గా ఉంటాయి అనమాట. టోటల్ ఫ్రీ బస్ ట్రిప్స్ 290 crore ట్రిప్స్ ఉంటే అందులో ₹10,000 crores ఉమెన్ సేవ్ చేస్తున్నారని అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఉమెన్కి డైలీ లైక్ మంత్లీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ 2,000 అవుతున్నాయి అంటే ఇయర్కి ఆల్మోస్ట్ 24,000 సేవ్ చేస్తున్నారు. ఇది ఒక మిడిల్ క్లాస్ లేదా పూర్ ఫ్యామిలీకి అంత చిన్న అమౌంట్ కాదు, వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఈ అమౌంట్ సేవ్ చేయడం వల్ల. గవర్నమెంట్ నెంబర్స్ చూస్తే ఇంకా షాకింగ్గా ఉంటాయన్నమాట. అంటే ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది అని చెప్పేసి ఇనీషియల్గా దీన్ని ఎస్టిమేట్ చేసినప్పుడు ఇయర్లీ 2,200 crores అని చెప్పేసి ఎస్టిమేట్ చేశారనమాట. ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ 7,400 crores ఆఫ్ అమౌంట్ని రీఎంబర్స్మెంట్ చేసింది. ఈ నెంబర్స్ అన్ని చూసే ఎక్స్-సీఎం అంటున్నారు ఇది ఫినాన్షియల్ బర్డెన్ అవుతుంది గవర్నమెంట్కి అని చెప్పేసి. అయితే ఈ పాయింట్ తీసేయడానికి ఏమీ లేదు, ఇది కూడా యాక్చువల్గా కరెక్ట్ పాయింటే. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా రెవెన్యూ జనరేట్ చేయదు, జస్ట్ స్పెండ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కేసీఆర్ వ్యూ వర్సెస్ గవర్నమెంట్ వ్యూ చూద్దాం అనమాట. కేసీఆర్ గారి వ్యూ ఏంటంటే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నెంబర్స్ లైక్ అమౌంట్ చూసుకుంటే చాలా ఎక్కువగా క్రోర్స్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా గవర్నమెంట్కి బర్డెన్ అవుతుంది. ఆర్టీసీలో ఆల్రెడీ ప్రాఫిట్స్ లేవు కాబట్టి అంటే అంత ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. అండ్ ఇది కూడా ఒక ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే జెన్యూన్గా ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ట్యాక్స్ పేయర్స్ అమౌంట్లోంచి ఈ ఫ్రీ స్కీమ్ని మనము భర్తీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ స్కీమ్ చాలా ఎక్కువ బర్డెన్ అంటే ఫినాన్షియల్గా గవర్నమెంట్కి డెవలప్మెంట్ వైజ్ కూడా బర్డెన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే గవర్నమెంట్ వ్యూ చూసుకుంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది, లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటన్నిటికీ ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలి అంటే విలేజ్లో ఉమెన్ ఉంటున్నారు కదా, లైక్ జాబ్ చేసేవాళ్ళు లేదా చదువుకునే వాళ్ళు ఎవరికైనప్పటికీ కూడాను ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఉండడం వల్ల వాళ్ళకి ట్రావెల్ ఈజీ అవుతుంది. సో వాళ్ళు ఈజీగా జాబ్ చేయగలుగుతున్నారు, ఈజీగా చదువుకోగలుగుతున్నారు. కాబట్టి ఇది ఇండైరెక్ట్గా ఎకానమీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సో ఇక్కడ అపోజిషన్ పార్టీ అండ్ పవర్లో ఉన్న పార్టీ వాళ్ళ వ్యూస్ విన్నాం కదా. అసలు రియల్ ఇంపాక్ట్ ఏంటో చూసే ముందు మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు వీడియోని హైప్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఇంపాక్ట్ గురించి చెప్పాలి అని అంటే స్కీమ్ వల్ల చేంజెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఉమెన్ రైడర్షిప్ పెరిగిందని అనుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఉమెన్ ఆర్టీసీలో ట్రావెల్ చేసేదానికంటే కూడా ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు 40% ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 67 to 70% వరకు పెరిగిందనమాట. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఎవ్రీ డే, ఇది మంత్లీ కాదు, ఎవ్రీ డే 35 lakh ఉమెన్స్ ఈ ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఉన్నారని అనమాట. సో ఈ చేంజెస్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి చూస్తేనే అర్థమవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ పెరిగిందనమాట. దాంతోపాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ చాలా తగ్గింది. మోస్ట్లీ అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఉమెన్ మొబిలిటీ ఇంక్రీజ్ అయింది. అయితే ఇందులో హిడెన్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి, అంత మనకి ఇంపాక్టబుల్గా కనిపించినవి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ బూస్ట్. ట్రావెల్ ఈజీ అవ్వడం వల్ల చాలామంది కూడా సిటీ అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు సిటీస్ వరకు వచ్చి జాబ్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉండింది. ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా అనమాట. ఈజీ ట్రావెల్ ఉండడం వల్ల
విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ లేదా కొంచెం సిటీకి దూరంగా కాలేజెస్కి స్కూల్స్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ని ఈజీగా యాక్సెస్ చేసి కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళడం పాసిబుల్ అవుతుంది. అండ్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా అంటే హెల్త్ సర్వీసెస్కి కూడా ఈజీగా వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఈజీగా దొరుకుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్యామిలీ ఎకానమీ అనమాట. ఇనిషియల్గా మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ ఉమెన్ కూడా మంత్లీ అంటే డైలీ జాబ్ కోసం ఆర్ కాలేజ్ కోసం ట్రావెల్ చేసే వాళ్ళు ఈజీగా 1500 నుంచి 2500 వరకు సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ఫ్యామిలీ ఎకానమీకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల స్టేట్ ఎకానమీకి కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. మరి బెనిఫిట్స్ అయినా నెగిటివ్స్ ఏమీ లేవా అంటే లేదు, కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఇప్పుడు ఈ స్కీమ్కి కూడా నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. అందులో మేజర్వి వచ్చేసేసి అపోజిషన్ పార్టీ చెప్తున్నట్టు ఎస్ గవర్నమెంట్కి బర్డెన్ పెరుగుతూ ఉండింది అనమాట. ఆర్టీసీ బస్సెస్లో క్రౌడ్ బాగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో దీనివల్ల క్వాలిటీ కొంచెం మెయింటైన్ చేయడం ప్రాబ్లం అవుతూ వస్తుంది. అండ్ దాంతోపాటు ఆర్టీసీ వాళ్ళకి లాసెస్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అని అనమాట. అయితే స్కీమ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ లాగా ఏదన్నా పెట్టుంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఇది అందరికీ బై డిఫాల్ట్ ఫ్రీగా అని పెట్టేసరికి ఎవరైతే మనకి చెక్ చేస్తారు కదా హూ ఈజ్ ఎలిజిబుల్ అండ్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అట్లీస్ట్ ఆ చెక్ పాయింట్ స్టూడెంట్స్కి కొంతమందికి లేదా మరీ కొంచెం తక్కువ శాలరీస్తో చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ కంపెనీస్ నుంచి ఇంతమంది కాలేజెస్లో చదువుకున్నప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడానికి మనకి కాలేజ్ నుంచి ఒక పర్మిషన్ లెటర్ లాగా ఉండేదన్నమాట. సో వాళ్ళ శాలరీస్ని బట్టో లేకపోతే లైఫ్ స్టైల్స్ని బట్టి డిస్టెన్స్ని బట్టి ఏవైనా కొన్ని లిమిటేషన్స్ పెట్టి ఈ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది. అందరికీ ఫ్రీ అని చెప్పేసరికి కొంచెం మెయింటైన్ చేయడం కానీ లేకపోతే గవర్నమెంట్ మీద బర్డెన్ కానీ ఎక్కువ అవుతుంది అని అనేసి అనుకుంటున్నాం. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ బర్డెన్ని కవర్ చేసుకోవడానికి మెన్కి ఛార్జెస్ పెంచుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు మా ఇంట్లో మేమిద్దరం ఉన్నాం, నాకు ఫ్రీ ఇచ్చి మా హస్బెండ్కి డబుల్ ఛార్జ్ తీసుకుంటే మళ్ళీ అది సేమే అవుతుంది కదా. సో అలా మెన్కి ఛార్జెస్ పెంచడానికంటే కూడా సేమ్ ఛార్జెస్ ఉంచేసి ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్కి ఎలిజిబుల్ అయిన లేడీస్కి మాత్రమే ఫ్రీ ఇస్తే అట్లీస్ట్ కొంచెం వరకు అన్న మేనేజ్ చేయొచ్చేమో అని చెప్పేసి నా ఒపీనియన్ అని అనమాట. సో ఏ ఫ్రీ స్కీమ్ అయినా కూడా ఇదొకటే కాదు, గవర్నమెంట్ తీసుకొచ్చే ఏ ఫ్రీ స్కీమ్ అయినా కూడా దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని చెక్ పాయింట్స్ పెట్టుకొని అవి జనాలకి అందేలాగా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఫ్రీ బస్ స్కీమ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.